హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక 2 హౌసెస్ చూపించబోతున్నాను. అవి సేల్కి ఉన్నాయి మనకి. సో లొకేషన్ వచ్చేసి హైదర్ షా కోట్. సో హౌస్ డీటెయిల్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి G+1 హౌసెస్, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ మనకి. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 1 week వర్క్ బ్యాలెన్స్ ఉంది, అంతే. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీనికి అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. LRS, BRS, మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. సో దాని గురించి కూడా మనం ఏం భయపడాల్సిన పని లేదు. సో వాస్తుగా అన్ని ఫాలో అయ్యారు. సో ఇవి వచ్చేసి మనకి 30 feet by 45 feet ప్లాట్స్ ఇవి. సో మనకి ఏరియా వచ్చేసి 150 square yards వస్తుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది, ఒక కార్ పడుతుంది, మనకి బైక్స్ పడతాయి. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి 30 feet అప్రోచ్ రోడ్ ఉంది. సో 30 feet అప్రోచ్ రోడ్డు చాలా వైడ్ స్పేస్ మనకి సఫిషియంట్. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైదర్ షా కోట్. సో మనకి 5 minutes లోపల మనకి పెద్ద స్కూల్స్ అంటే గ్లోబల్ డిస్కవరీ స్కూల్ ఉంది, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఓన్లీ 10 minutesలో మనం అవుటర్ రింగ్ రోడ్ రీచ్ అవ్వచ్చు. సో లొకేషన్ హౌస్ నుంచి. నెక్స్ట్ 15 minutesలో మణికొండకి వెళ్ళొచ్చు. ఒక 20 minutesలో మనం గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. సన్షైన్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ 20 minutes డిస్టెన్స్లో ఉన్నాయి మనకి. ఈచ్ ఫ్లోర్లో మనకి ఒక హాల్, 2 bedrooms ఉన్నాయి, 1 kitchen, 1 separate పూజా రూమ్ ఉంది, అండ్ 3 wash areas వస్తున్నాయి ఈచ్ ఫ్లోర్లో. ఒక కామన్ టాయిలెట్ ఉంది అండ్ 1 అటాచ్డ్ టాయిలెట్ ఒకటి ఉంది. సో ఇవి కాకుండా ఇంకా వేరే డీటెయిల్స్ అంటే మనకి డోర్స్ అన్నీ కూడా మనకి ఫ్రేమ్స్ కానీ లేదంటే షట్టర్స్ కానీ అన్నీ కూడా వుడెన్ డోర్స్ మొత్తం. విండోస్ వచ్చేసరికి మనకి UPVCతో చేసిన విండోస్. సో నెక్స్ట్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్. నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ ఉంది. సో మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. సో ఎక్సెప్ట్ టాయిలెట్ ఎవ్రీ ప్లేస్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి ముందు పోర్టికోలో కూడా బాల్కనీ ప్లేస్లో అన్నిట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అని చేశారు. నెక్స్ట్ మనకి గ్రౌండ్ వాటర్ బోర్వెల్ కూడా మనతో ఉంది. సో మంచి గ్రౌండ్ వాటర్ అనేవి పడ్డాయి ఇక్కడ. సో ఇవి మనకి బిల్డింగ్ డీటెయిల్స్. సో ఇది ఫ్రెండ్స్ మనం. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం హౌస్లోకి. సో ఇది మనకి ఈస్ట్ ఫేజ్. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఓపెన్ ప్లేస్ ఫర్ పార్కింగ్ ఇచ్చాడు. సో మనకి 14 feet అరౌండ్ వస్తుంది లెంత్ అండ్ 10 feet విడ్త్ వస్తుంది పార్కింగ్కి. సో ఒక కార్కి సఫిషియంట్ అది. సో మనం పార్కింగ్లోంచి ఎంటర్ అవుతుంటే మనం హాల్లోకి వెళ్తాం. సో ఇది హాల్ మనకి. సో హాల్ సైజ్ వచ్చేసి 10.5 feet ఉంది, 22 feet ఉంది. సో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలరింగ్ ఒకటి, లైటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో మనకి రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్కి సపరేట్ సెల్ఫ్ ఇచ్చాడు. సో UPVC విండోస్. ఇక్కడ 2 doors ఉన్నాయి, నార్త్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి. సో ఇది హాల్. సో హాల్లోంచి కొంచెం ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ పూజా రూమ్ అండ్ కిచెన్ ఉన్నాయి. సో ఇక్కడ పూజా రూమ్ చూడొచ్చు, సపరేట్ పూజా రూమ్ ఉంది. సో ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్స్ ఉన్నాయి మనకి, ఒక విండో ప్రొవిజన్ ఉంది. నెక్స్ట్ పూజా రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనం కిచెన్ చూడొచ్చు. సో కిచెన్ వచ్చేసి 8.5 by 7.5 ఉంది. నేను మీకు డీటెయిల్ ప్లాన్ కూడా పెడతాను. సో ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్. కిచెన్లో కూడా ఓన్లీ కలరింగ్ ఉంది. సో మీరు ఓపెన్ కిచెన్ ఇది. సో డైరెక్ట్ మీరు హాల్ చూడొచ్చు. సో ఓపెన్ కిచెన్. సో మీకు సెల్ఫ్స్ కూడా చాలా ఉంది, చాలా సెల్ఫ్స్ ఉన్నాయి మనకి. స్టోరేజ్కి ఏం ప్రాబ్లం లేదు. సో సఫిషియంట్ స్టోరేజ్ అనేది మన కిచెన్లో ఉంది. సో మళ్ళీ కిచెన్లోకి హాల్లో వెళ్తే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది, ఒక వాష్ ఏరియా. సో ఈ వాష్ ఏరియా వచ్చేసి 3.5 feet వాష్ ఏరియా. సో మనకి ఇది సౌత్ సైడ్ వస్తుంది ఇది. సో
నెక్స్ట్ ఇక్కడ ఈ సెల్ఫ్ వచ్చేసి మనకి డైనింగ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ సెల్ఫ్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో ఒకటి కామన్ టాయిలెట్ ఉంది. సో దిస్ ఈజ్ ద కామన్ టాయిలెట్. సో ఇది ఇండియన్ స్టైల్. సో కామన్ టాయిలెట్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. అటాచ్డ్ వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంది. సో 7 feet by 4 feet ఉంది సైజ్ మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి 2 windows ఉన్నాయి. సో సైజ్ వచ్చేసి మనకి 12.5 by 11 సైజ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. సో సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. సో స్పేసింగ్ అనేది సఫిషియంట్, మనకి సరిపోతుంది. సో మార్బుల్ ఫ్లోరింగ్ మీరు చూడొచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x12. సో ఇందులో కూడా వర్క్ అయిపోయింది. ఇవి సెల్ఫ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. సో ఇది అటాచ్డ్ టాయిలెట్. సో ఇంకా ఇక్కడ మీకు అది అరేంజ్ చేయలేదు కమోడ్, అది వెస్ట్రన్ వస్తుంది మీకు ఇక్కడ అటాచ్డ్లో. సో ఇది కూడా సేమ్ సైజ్ 7 feet by 4 feet టాయిలెట్. సఫిషియంట్, మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ ఫిక్స్ చేస్తారు. సో మాస్టర్ బెడ్రూమ్లోనే మనకి స్టోరేజ్ అవైలబిలిటీ ఉంది. సో టాప్లో మనకి ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. మన అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే ఇక్కడ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి బిల్డింగ్ ఆల్ ఓవర్ మీకు చూపిస్తాను. సో అది వచ్చేసి మనకి నార్త్ సైడ్. సో నార్త్ సైడ్ వచ్చేసి మనకి 3 feet వైడ్ ఉంది మనకి వాక్ త్రూది. సో మనకి 3 feet ఉంది వైడ్ ఇది. సో 3 feet సఫిషియంట్ మనకి. సో మనకి ఇది వెస్ట్ సైడ్ అవుతుంది. సో వెస్ట్ సైడ్ వచ్చేసి ఓన్లీ 1 feet ఇచ్చారు. సో ఇక్కడ ఓన్లీ మనకి మన రిపేర్ వర్క్స్ అలా వచ్చినప్పుడే మనం వెళ్తాం. జస్ట్ యాజ్ పర్ వాస్తు మనం ఆల్ అరౌండ్ మనకి స్పేస్ ఉండాలి కాబట్టి ప్రొవైడ్ చేసాం అంతే. సో మనకి నార్త్ ఈస్ట్లోకి వస్తున్నాం, ఎంటర్ అవుతున్నాం. సో నార్త్ ఈస్ట్లో మనకి ఇక్కడ సంప్ అబ్జర్వ్ చేయొచ్చు. సో సంప్ ఇది. సో దీనిలో 2 కనెక్షన్స్ ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్స్. ఒకటి గ్రౌండ్ వాటర్కి ఒకటి, ఇంకొకటి వచ్చేసి మున్సిపల్ వాటర్ కోసం. సో ఇక్కడ మనకి బోర్వెల్ ఉంది. సో బోర్వెల్ ఇక్కడ ఉంది. సో ఇది వాష్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఈస్ట్ సైడ్ స్టెప్స్ దగ్గర. సో ఇక్కడికి ఇంకొక వాష్ ఏరియా ఉంది. సో స్టెప్స్ కింద వస్తుంది ఇది. సో ఇది పెద్ద స్పేస్ ఇది కూడా ఇక్కడ. సో ఇక్కడ సైడ్ చూస్తే మనకు ఇందాక చెప్పాను కదా హాల్లోంచి వచ్చిన వాష్ ఏరియా అని, అక్కడికి వెళ్ళొచ్చు మనం. సో ఇది సౌత్ సైడ్ వస్తుంది. సో ఇందులోంచి మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది 3.5 feet వాష్ ఏరియా. సో ఇందులోంచి డైరెక్ట్ హాల్లోకి ఎంటర్ అవ్వచ్చు. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో మనకి ఇది 3 feet వైడ్ స్టేర్ కేసెస్. సో మనకి 3 feet సరిపోతుంది, చాలా మంచిగా సరిపోతుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మనకు వచ్చేసి అది కూడా ఫాల్ సీలింగ్ చేశారు, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫాల్ సీలింగ్ అయిపోయింది, కలరింగ్ కూడా అయిపోయింది. సో ఇది ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ ఫ్లోర్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హాల్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. ఎల్ షేప్ హాల్ వస్తుంది, ఇక్కడ పార్కింగ్ లేదు కదా. సో ఎల్ షేప్ హాల్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది టీవీ యూనిట్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అక్కడ సైడ్ మనకి డోర్ సైడ్ మన విండో యూనిట్, డిన్నర్ సెట్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్. సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఉందో సేమ్ ప్లాన్. సో మనకి లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వగానే సో ఇది పూజా రూమ్. సో పూజా రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఉంది మనకి. సో ఇది పూజా రూమ్. సేమ్ షెల్ఫ్స్ ఉన్నాయి, సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ప్లాన్ చూసామో సేమ్ అదే విధంగా ఉంది. ఇది కిచెన్. సో కిచెన్ సేమ్ సైజెస్ ఉన్నాయి మనకి, 8.5, 7.5 వస్తున్నాయి సైజెస్. సో ఇవి యూపీవీసీ విండోస్ మనకి కింద చెప్పాను కదా, సేమ్ పైన కూడా సేమ్ ప్లాన్ మనకి. సో ఇది డైరెక్ట్ ఓపెనింగ్. ఒకసారి తీసి చూపిస్తాను మీకు. స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇది స్టోరేజ్. పైన మనకి ఆల్రెడీ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది.
సో మనకి ఇదంతా కూడా స్టోరేజ్ చాలా ఉంది మనకి. సో ఇది కూడా సేమ్ ఓపెన్ కిచెన్. సో ఇదంతా కూడా మనకి పెద్ద సెల్ఫ్స్ వచ్చాయి. సో అన్నీ కూడా మనకి సరిపోతుంది. సో మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత హాల్లో నుంచి ఎండ్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ వాష్ ఏరియా, ఇంకొక వాష్ ఏరియా ఉంది. సో ఇది మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి, సో దానికి బట్టలు వాష్ చేసుకోవడానికి దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది సెల్ఫ్ వచ్చేసి డైనింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది వర్క్, మీరు చూడొచ్చు ఇక్కడ. సో హాల్లోంచి సేమ్ మళ్ళీ ఇటు వస్తుంటే మనకి వెస్ట్ సైడ్ వస్తుంటే లెఫ్ట్లో ఒకటి కామన్ టాయిలెట్ ఉంది. సో కామన్ టాయిలెట్ అన్నీ కూడా మనకి ఇండియన్ ఇచ్చారు. అటాచ్డ్ ఒకటి మనకి వెస్టర్న్ ఉంది. సో మనకి 7 feet వరకు టైల్స్ అనేవి ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెల్ఫ్ మీకు చాలా స్పేషియస్గా ఉన్నాయి, సరిపోతున్నాయి, మనకి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కూడా ఆ విండో కింద కూడా మనకి సెల్ఫ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఓపెన్ చేస్తాను, మీకు బాల్కనీ వ్యూ చూపిస్తాను ఇందులోంచి. సో ఇందులోంచి చూస్తే మనకి సైడ్ వాక్ త్రూ వస్తుంది. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంది చూడండి. సో ఇది నార్త్ సైడ్ అనమాట. సో ఈ విండో ఓపెన్ చేస్తే నార్త్ సైడ్ అది కనిపిస్తుంది. సో ఇది వెస్ట్ సైడ్ విండో. ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉందన్నది. వావ్, ఈ బ్యాక్ సైడ్ మనకి ఇంటి వాళ్ళందరూ అన్నీ సెట్ చేసుకున్నారు ఆల్రెడీ. ప్లాంట్స్ అవన్నీ సెట్ చేసుకున్నారు. మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, తీసుకుంటే టెర్రస్ పైన ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక చూపిస్తాను. సో మనకి ఆర్చ్ వర్క్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అది మనకి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలరింగ్ లైటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో ఇది యూపీవీసీ విండో. సో ఇది మనకి సౌత్ సైడ్ ఉన్న విండో ఇది. సో సౌత్ సైడ్ మనకి ఇంకొక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో చాలా వరకు అయిపోయాయి కూడా, ఓన్లీ కొన్ని లిమిటెడ్ హౌసెస్ ఇంకా ఉన్నాయి. సో ఇది సెల్ఫ్. సో ఇక్కడ సైడ్ మనకి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. సో ఇది 4 feet by 7 feet. సో ఇక్కడ మనకి ఒక వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. ఇక్కడ హోల్ ఉంది, అక్కడ వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. సో మనకి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. షవర్ అండ్ ట్యాప్, హాట్ వాటర్ అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. గీజర్ ఫెసిలిటీ యాడ్ చేసుకోవచ్చు మనం. సో సఫిషియంట్ వైరింగ్ అనేది ఉంది, ఏసీ వైరింగ్ కూడా ఉంది. సో ఇందాక చూసాం కదా మనం, ఇది నార్త్ సైడ్. సో నార్త్ సైడ్ వాష్ ఏరియా ఇది. నార్త్ సైడ్ మనకి 3 feet వాష్ ఏరియా ఉంది. సో ఏమైనా అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చు, అంత ఏం అవసరం ఉండదు మనకి. సో మళ్ళీ మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంకొక వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవిజన్ ఉంది. సో ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ ఏరియాలో. సో ఇది ఒక్కసారి మనం టెర్రస్లో కూడా వెళ్ళి చూద్దాం, టెర్రస్ పైకి. కమాన్. సో ఇది టెర్రస్. సో మనకి 12 కాలమ్స్ ఉన్నాయి, 9/15 కాలమ్స్. సో మనకి G+4 వరకు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో 2 separate వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్కి సపరేట్, ఫస్ట్ ఫ్లోర్కి సపరేట్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. సో ఇవి 3 layered వాటర్ ట్యాంక్స్. సో మనకి ఏం ప్రాబ్లం లేదు.
సో మంచి స్టాండర్డ్ వాటర్ ట్యాంక్సే ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ మనకి వెయిట్ ఉండాలని చెప్పేసి కొంచెం హైట్ కూడా ఇంక్రీజ్ చేశారు పారాపెట్ వాళ్ళు. సో ఒక్కసారి లొకాలిటీ చూడండి. సో అన్నీ మనకి G+3 G+2 చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయాయి. G+1 మనం అక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా చూడవచ్చు, మరి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ యాక్చువల్గా. సో గ్రౌండ్ G+1 ఎక్కువ ఉంటాయి. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ నేను జూమ్ చేస్తాను. సో మీకు మణికొండలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మీరు అవన్నీ కూడా మీకు జస్ట్ విజిబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా మనకి మణికొండ కింద వస్తాయి. సో ఇది మనకి గోల్కొండ టూమ్స్ ఉన్నాయి కదా, సో అది కూడా మీకు జస్ట్ విజిబుల్ డిస్టెన్స్ అంతే. సో మీకు హార్డ్లీ ఒక 1 కిలోమీటర్ ఈ గోల్కొండ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనకి సో రోడ్ వచ్చేసి లాంగ్ రోడ్ ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ డ్రైవ్ పడుతుంది అంతే. సో ఇదంతా కూడా మనకి ఇంకా ఏం కన్స్ట్రక్షన్స్ లేవు ఫ్రెండ్స్, గ్రీనరీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇంకా ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. సో మంచి లొకాలిటీ మీకు. సో మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఫాలోయింగ్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. సో జస్ట్ మీకు మేము యూట్యూబ్లో మీ వీడియో చూసి కాల్ చేస్తున్నామని చెప్పండి. సో వాళ్ళు మీకు ఏం డీటెయిల్స్ కావాలో, ఇంకా ఏం ఫర్దర్గా ఏమన్నా గైడెన్స్ కావాలన్నా, లోన్ ప్రాసెస్ కావాలన్నా, సో అన్నిట్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్.